వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నర్సరాపేట వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దంటూ వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి చూడొచ్చు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో నర్సరాపేటకి గోపిరెడ్డి శ్రీనివాసరావు వద్దు జగన్ ముద్దంటూ వాళ్ళంతా కూడా ఇక్కడ పోస్టర్లు ప్రదర్శిస్తూ వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితుంది. కొంతమంది ఉన్నారు నర్సరాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి. ఎందుకంటే గోపిరెడ్డి శ్రీనివాసరావుని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈరోజు పార్టీ కార్యాలయం ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? ఒక్క విషయాన్ని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం మీ అందరికి కూడా. నరసరావుపేట నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా గడిచిన 30 సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వాడా తిరిగి జెండా పట్టుకొని కార్యకర్తలందరినీ సమీకరించుకొని జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ప్రాణాలు తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు. కేవలం జైళ్లకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నాం మేము. నిజంగా నా మీద 10 కేసులు ఉన్నాయి. నిన్నటి వరకు కూడా ఈ విజయవాడ స్పెషల్ కోర్టుకు తిరిగాం. కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాటికి కూడా కేసులు ఉన్నాయి. ఏదో విధంగా భగవంతుడి దయ వల్ల కేసులు కొట్టేశారు. ఇంకా కొన్ని కేసులు మాత్రం ఉన్నాయి. అయినా పట్టించుకున్న పరిస్థితులు లేరు. ఏ వరకు చెప్పాలా? అందుకని అధిష్టాన వర్గం దృష్టి గతంలో కూడా తీసుకువెళ్ళాం. వాళ్ళకి పూర్తి వివరాలన్నీ స్పష్టంగా తెలుసు. అందుకనే అయ్యా మాకు న్యాయం చేయండి, నరసరాపేటను కాపాడండి. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ఆశయాల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం నిరంతరం కృషి చేసేటటువంటి వాళ్ళు, మీకోసం ఏ ప్రాణం పెట్టైనా సరే మీ గెలుపు కోసం నిలబడేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టే మా అందరినీ రక్షించండి ఈ భారీ నుంచి అని చెప్పి ఇవాళ ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితులు. అంటే మీరు రాబోయే ఎన్నికల్లో గోపిరెడ్డికి సీటు ఇవ్వద్దని చెప్తున్నారా? ఆయన ఏమన్నా కార్యకర్తల్ని, మీ సొంత పార్టీ కార్యకర్తలు ఏమన్నా ఇబ్బందులు గురి చేశారు 5 ఏళ్ల కాలంలో? ఇబ్బందులు గురంటే వీళ్ళందరూ బాధితులేనండి. వీళ్ళందరూ బాధితులే. ఒక గ్రామం కాదు, నియోజకవర్గం మొత్తం కూడా ఏ గ్రామంలోకి వెళ్ళి చూసినా సరే ముఠాలుగా తయారయ్యారు. ఆయన తయారు చేశాడు. స్పష్టంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల మధ్య గెలుపు అనేది ఎలా సాధ్యం అవుతుంది? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే సీటు మార్చితేనే అది సాధ్యం అవుతుంది. సమర్థుడైనటువంటి వ్యక్తికి ఇస్తేనే అది సాధ్యం అవుతుంది. అందుకనే పెద్ద మనసు చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవటం కాస్త వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారనే విషయం కూడా మీ అందరికీ, ఈ ప్రజలందరి సమక్షంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీరు చెప్పండి. మీరు అంటే ఇప్పుడు పార్టీ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేసి. పార్టీ అధిష్టానం అంటే జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. జనరల్గా జిల్లా అధ్యక్షుడు కూడా చెప్పాం. రీజనల్ కోఆర్డినేటర్ గారికి 1-2 సార్లు కలిసి కూడా నరసరావుపేట రాజకీయ పరిస్థితులు వివరించడం జరిగింది. మరి నరసరావుపేట కాన్స్టిట్యున్సీ 2 సార్లు వైసీపీ పార్టీ గెలవటం, స్థానిక శాసనసభ్యులు గెలవడం జరిగింది. మొదటిసారి బీజేపీ అభ్యర్థి మీద, రెండోసారి బీసీ అభ్యర్థి మీద శాసనసభ్యులు గెలవటం జరిగింది. నరసరావుపేటలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వేలాదిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకునే నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి బీఫామ్ ఇస్తే తప్పనిసరిగా ఎవరైనా గెలుస్తారు. అయితే అలాంటి నియోజకవర్గం ఈరోజు రాజకీయంగా నాయకత్వ అసమర్థత వల్ల, అవినీతి ఆరోపణలతో ఈరోజు అందరూ కూడా పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అంతేకాదు స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వారితో కలిసి స్నేహాలు, వ్యాపారాలు, పార్టీలో ఉన్న వాళ్ళ మీద కేసులు, ఇబ్బందులు, ఈ విధంగా పార్టీలో ఉన్న క్యాడర్ని నిర్వీర్యం చేసి తాను సొంత ప్రయోజనాలు చూసుకున్నాళ్లే కానీ పార్టీ ప్రయోజనాన్ని కాపాడాల. ఈ విధంగా పార్టీలోని కార్యకర్తల, నాయకుల అభిప్రాయానికి భిన్నంగా అతనికి సీట్ ఇస్తే తప్పనిసరిగా ఓడిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మా విన్నపం ఏంటంటే నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలవాలి, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఆ లక్ష్యంతో అందరూ పనిచేస్తున్నారు. ఇక్కడ స్వప్రయోజనాలు ఎవరీ లేవు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద వ్యక్తిగతంగా ఎవరికి ద్వేషం లేదు. పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ గెలిస్తేనే మేమందరం బాగుంటాం, గౌరవంగా బతుకుతామని చెప్పేసి ఆలోచన చేసి ఇక్కడ రావడం జరిగింది. గోపిరెడ్డి కాకుండా వేరే ఏ ఇచ్చినా మీరు పనిచేయడం? ఎవరికైనా పనిచేస్తాం. సమర్థుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు, బలవంతుడు, ఎవరికి ఇచ్చినా కానీ తప్పనిసరిగా మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మళ్ళీ గెలిపించి
జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు, నర్సాపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. సొంత పార్టీ నేతల మీదే, కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. తమ గోడును చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాకుండా వేరే ఏ వ్యక్తికి ఇచ్చినా నర్సాపేట అక్కడ ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఒకవేళ గోపిరెడ్డి శ్రీనివాస్కి ఇస్తే కనుక ఖచ్చితంగా ఆయన వ్యతిరేకంగా పనిచేస్తాం, అధిష్టానం నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సీట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తమంతా వ్యతిరేకంగా పనిచేస్తామని నర్సరాపేట సంబంధించిన వైసీపీ నేతలు, జడ్పీటీసీలు అందరూ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఫనీతో రాయ్ షార్ టీవీ, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.